హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమన్నా ఈరోజు అంటే వాస్తవంగా ఒక డ్రైవర్ అనే వాళ్ళు ఒక బాడుగు తీసుకోనో లేక ఒక పని కోసమో కారు మాట్లాడుకొని ఒక 1000 రూపాయలు 2000 3000 డబ్బులు ఇచ్చేసి మా గమ్యస్థానానికి మేము చేరుకుంటాం. కానీ ఏ రోజు వాళ్ళకి కృతజ్ఞత తెలియచేయలేదు. కానీ యూనియన్ నాయకులందరూ కలిసి ఒక రోజు మనం పెట్టుకుందాము అని నేడు సేఫ్టీ డ్రైవర్స్ డే అసోసియేషన్ సందర్భంగా డ్రైవర్స్ డే రోజున మీ అందరూ ఇక్కడ గ్యాదర్ అవటము, నేను దానికి విచ్చేసి మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేయడాన్ని నా సంతోషంగా భావిస్తున్నాను. ముఖ్యంగా డ్రైవర్ అనే వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఒక డ్రైవరు ఒక డాక్టరు ఒకే విధంగా పనిచేస్తుంటారు. ఎలాగగా ఒక డాక్టర్గా మేము ఒక పేషెంట్ని చూసి వాళ్ళు చెప్తున్న వ్యాధుల్ని అర్థం చేసుకొని వాళ్ళు చెప్తున్న లక్షణాలని అర్థం చేసుకొని వ్యాధి కోసం పరీక్షలు రాసి అవి నిర్ధారించి వాళ్ళకి వైద్యం చేస్తుంటాం. అంటే మేము మైండ్తో మా బాడీతో మా మనసుతో కానీ అర్థం చేసుకుంటే కానీ ఆ వ్యాధికి చికిత్స చేయగలం. అలానే మీరు డ్రైవర్లుగా మీ యొక్క మైండ్ బాడీ సోల్ అంటారు. అంటే మీ మెదడుతో మీ శరీరంతో మీ మనసుతో పని చేస్తే కానీ ఒక ప్రయాణికులు ఒక గమ్యస్థానం నుంచి ఇంకో గమ్యస్థానానికి చేరుకోగలరు. లేకపోతే వాళ్ళ మైండ్ సరిగ్గా లేకపోయినా వాళ్ళ బాడీలో అవయవాలు సరిగ్గా లేకపోయినా వాళ్ళ మనసు బాగలేకపోయినా ఆ ప్రయాణికాన్ని సరిగ్గా చేయలేరు. ఆ యొక్క ప్రయాణికుల గమ్యస్థానాన్ని సరిగ్గా చేరుకోలేదు. సో నేను ముందుగా మీ అందరికీ చెప్పుకోవచ్చు ఏంటంటే మీరు డ్రైవర్లుగా ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. రక్తపోటు రావడం కానీ లేకపోతే షుగర్ వ్యాధులు రావడం కానీ లేక దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, అది సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటాయి. వాటిని పరీక్షించుకోవడానికి తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి దోర్నాలుగా సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా పరీక్షలు చేపడతాము. అట్లానే మీరందరూ వచ్చి రెగ్యులర్గా తరచుగా వచ్చి మీ యొక్క ఆరోగ్య సమస్యలు చెప్పుకొని దానికి సరైన వైద్యం తీసుకుంటే ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో మీరు దీర్ఘకాలంగా కొనసాగలుగుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.